Good morning to all. This is SV Marthi, lecturer in commerce at CRR College for Women, Yeluru. ఈ రోజు మనం మార్జినల్ కాస్టింగ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, మార్జినల్ కాస్టింగ్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇది ఇంకో 5th యూనిట్లో ఇంకొక చాప్టర్ అనమాట. ఓకే, ఇవాళ మనం మార్జినల్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మార్జినల్ కాస్టింగ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్యూచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? ఉపాంత కాస్టింగ్ అంటే ఏంటి? దాని యొక్క లక్షణాలు, ప్రయోజనాలు మరియు లోపాల గురించి చెప్పుకుంటున్నారు. అకార్డింగ్ టు CIMA, మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ది అసైన్మెంట్ ఆఫ్ marginal cost and of the effect on the profit of changes in volume or type of output by determinating between fixed cost and the variable cost. అంటే దీనిలో ఏంటి? అక్కడ మార్జినల్ కాస్టింగ్ని అసర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి దాని యొక్క ప్రాఫిట్, వాల్యూమ్స్ అంటే సేల్స్, లేదా దాని యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది అన్ని డిటర్మినేట్ చేయడానికి ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత అని తెలియజేయడం కోసం రూపొందించబడిన దాన్నే ఈ మార్జినల్ కాస్టింగ్ అని అంటుంటాం. దీని యొక్క ఫ్యూచర్స్ లక్షణాలు చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మార్జినల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది, అమ్మకపు ధర అనేది ఈ మార్జినల్ కాస్ట్ మీద అలాగే కాంట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డిడక్టింగ్ మార్జినల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫ్రమ్ ది సేల్స్. ఇక్కడ లాభం అనేది మొత్తం అమ్మకాల్లోంచి ఈ మార్జినల్ కాస్ట్ అలాగే స్థిర వ్యయాలు ఈ రెండింటిని కూడాను మైనస్ చేస్తాం. ఆ మైనస్ చేయటం వల్ల నుంచి అప్పుడు మనకి లాభం అనేది వస్తుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, CVP అనాలిసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది మార్జినల్ కాస్టింగ్. అంటే CVP విశ్లేషణ అనేది ఈ మార్జినల్ కాస్టింగ్లో ఒక భాగమై ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఇన్వాల్వ్స్ ది టెక్నిక్స్ ఆఫ్ బోత్ కాస్ట్ రికార్డింగ్ అండ్ కాస్ట్ రిపోర్టింగ్. అంటే దీంట్లో ఈ మార్జినల్ కాస్టింగ్లో వ్యయాల్ని రికార్డ్ చేయటము అలాగే వ్యయాల్ని రిపోర్ట్ చేయటము అనేటువంటి టెక్నిక్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుంటాయి. నెక్స్ట్ వన్, వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్ని ప్రాతిపదికగా తీసుకుని అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న పని అలాగే ఫినిష్డ్ గూడ్స్ తయారైపోయిన సరుకు ఇలాంటి వాటిని కూడా వాల్యూ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ప్రయోజనాలు. ఇట్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఆపరేట్. దీన్ని అర్థం చేసుకోవటం చాలా తేలిక, అలాగే ఆపరేట్ చేయటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టూల్ ఆఫ్ ప్రాఫిట్ ప్లానింగ్. ఇట్ గైడెస్ ది మేనేజ్మెంట్ అబౌట్ ది ప్రాఫిటబిలిటీ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్. అంటే ఇది ప్లానింగ్ అండ్ ప్రాఫిట్ని ప్లాన్ చేయడానికి ఇది ఒక పరికరం కింద ఉపయోగపడుతుంటుంది. అలాగే దీనిలో ఉత్పత్తిలోనూ అలాగే అమ్మకాల్లోనూ ఏ విధంగా లాభాన్ని ఆర్జించవచ్చునో అని తెలియచేయడానికి ఇది మేనేజ్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. Okay, next one, there is no problem of computing fixed overheads recovery rates and their under or over recovery as fixed overheads are charged against the కన్స్ట్రక్షన్. ఇక్కడ మనం ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ని రికవరీ చేసుకునేందుకు లేదా అండర్ రికవరీ లేదా ఓవర్ రికవరీ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇట్ ఈజ్ ఏ వెరీ యూజ్ఫుల్ టూల్ ఆఫ్ ప్రాఫిట్ ప్లానింగ్. ఇట్ గైడ్స్ ది మేనేజ్మెంట్ అబౌట్ ది ప్రాఫిటబిలిటీ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ది సేల్స్. ఉత్పత్తిలోనూ అలాగే అమ్మకాల్లో కూడాను దీనికి మేనేజ్మెంట్కి ఏ విధంగా లాభాలు ఆర్జించవచ్చునో అని తెలియజేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. Okay, next one, it is very valuable technique in decision making. It provides information to management in making decisions like make or buy, selling price fixation, export decisions, etc., which are all based on the contribution. Okay, ఇది డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఎంతగానో ఒక టెక్నిక్, పరికరం లాగా మేనేజ్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకునే మేనేజ్మెంట్ వాళ్ళు ఒక వస్తువును తయారు చేయటం వలన ఉపయోగమా లేక అదే వస్తువుని కొనటం వలన ఉపయోగమా అని తెలుసుకునేందుకు, అలాగే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర నిర్ణయించడానికి, అలాగే ఆ వస్తువుని ఎగుమతి చేసేటప్పుడు ఏ ధరకు ఎగుమతి చేయాలి అనే విషయాలన్నీ కూడాను నిర్ణయించడానికి ఇది మేనేజ్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా కాంట్రిబ్యూషన్ ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయిస్తూ ఉంటుంటారు అన్నమాట. Okay, next one, it provides the management with usable techniques like break-even analysis, PV ratio and etc. అలాగే ఇది break-even analysis
అంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, అలాగే పీవీ నిష్పత్తి అలాంటి వాటిని నిర్ణయించడానికి కూడా ఇది మేనేజ్మెంట్కి ఒక పరికరం లాగా ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ కాస్ట్ కంట్రోల్ బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ వేరియబుల్ కాస్ట్ యాజ్ ది ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నాన్ కంట్రోలబుల్ ఇన్ ది షార్ట్ పీరియడ్. అంటే స్వల్పకాలికమైనటువంటి కాలంలో ఇక్కడ ఈ స్థిర వ్యయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నాన్ కంట్రోలబుల్ చేయకుండా ఉండటానికి, అలాగే వేరియబుల్ కాస్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి, అంటే చర వ్యయాల మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది అనమాట. Okay, next one. It helps in evaluation of performance of different departments, divisions, products and salesmen. ఓకే, అండ్ వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించడానికి, సేల్స్మెన్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, లిమిటేషన్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ యొక్క పరిమితులు లేదా డిసడ్వాంటేజెస్, లోపాలు. The separation of expenses into fixed and variable is presents certain technical difficulties, whereas marginal costing technique assumes that all expenses can be divided into fixed and variable. In fact, no variable cost is completely variable and no fixed cost is completely fixed. Actually, most of the expenses are semi-variable and it is difficult to segregate them into fixed and the variable. జనరల్గా అయితే కనుక మనం కొన్ని ఎక్స్పెన్సెస్ని ఏమో స్థిర వ్యయాలని, కొన్ని ఎక్స్పెన్సెస్ ఏమో చర వ్యయాలని మనం డివైడ్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఏవైనా కూడా అన్నీ కూడాను స్థిర వ్యయాలు కాదు, అలాగే అన్నీ కూడాను చర వ్యయాలు అనేది కూడా కాదు. దాంట్లో మనకి సెమీ ఫిక్స్డ్, సెమీ వేరియబుల్ అని కూడా ఉంటుంటాయి. అంటే పాక్షిక చర వ్యయాలు ఉంటాయి, పాక్షికమైనటువంటి స్థిర వ్యయాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం స్థిర వ్యయాలు, చర వ్యయాలు అన్ని డివైడ్ చేయడం ఒకటి అనేది అంత మంచిది కాదని అంటుంటారు అనమాట. Next one, time taken for the completion of jobs is not given due attention because marginal costing excludes fixed expenses which are connected with time. అంటే ఇక్కడ స్థిర వ్యయాలన్నింటినీ కూడాను దీంట్లో స్థిర వ్యయాలని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తుంటారు, దాన్ని పరిగణలోకి తీసుకోరు. అందువలన కేవలము వేరియబుల్ కాస్ట్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించడం వలన, ఆ కాలాన్ని అనుసరించి చేయటం వలన ఇదంత పని కలిగే దాంట్లో ఇదంత సూటబుల్గా ఉండదు అని అంటుంటారు. నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ షీట్ విల్ నాట్ ఎగ్జిబిట్ a true and fair view because work in progress and finished stock will be shown at marginal cost which do not include fixed expenses. Thus, finished stock and work in progress will be understood in the balance sheet. అంటే ఏంటి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనకి నిజమైనటువంటి వివరాలు చెప్పడానికి ఎంత అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న పని, అలాగే ఫినిష్ స్టాక్ తయారైపోయిన సరుకు, ఇవన్నీ కూడా కేవలము మార్జినల్ కాస్ట్ని ఆధారంగా చేసుకునే చెప్తుంటారు. కానీ దీంట్లో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ స్థిర వ్యయాలు అనేవి ఇక్కడ అంత దీనిలో మనకి ఇంక్లూడ్ అయి ఉండవు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫినిష్డ్ స్టాకు, అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయని చెప్పడానికి ఇది సమంజసం కాదు అని అంటుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్ట్ టెక్నిక్ ఈజ్ డిఫికల్ట్ టు అప్లై ఇన్ కాంట్రాక్ట్ ఆర్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ where the value of work in progress is high in relation to turnover. If fixed expenses are not included in the valuation of work in progress, losses may occur every year till the contract is completed, while on the completion of the contract there may be huge profits. ఓకే, మార్జినల్ కాస్ట్ టెక్నిక్ అనేది సాధారణంగా కొన్ని రకాలైనటువంటి కాంట్రాక్ట్లోనూ, అలాగే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో అలాంటి చోట ఇది అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ మనకి ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న పని, ఇవన్నీ కూడా టర్న్ ఓవర్ అనేవి సమతుల్య ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది వాల్యుయేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అక్కడ జరుగుతున్న పని అనేవన్నీ కూడా లెక్క కట్టేటప్పుడు అక్కడ మనకి స్థిర వ్యయాలు అనేవి దానిలోకి లెక్కలోకి తీసుకోరు. అందువలన ఎప్పుడు కూడా అక్కడ మనకి కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను నష్టాలు అనేవి వస్తుంటాయి. అందువల్ల ప్రాఫిట్స్ కంప్లీట్గా వస్తుందని చెప్పడానికి ఇది అంత అనువుగా ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్ట్ టెక్నిక్ కెనాట్ బి సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఇన్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ unless a high percentage over the marginal cost is charged from the contractee to cover the fixed cost and profits. ఈ మార్జినల్ కాస్ట్ అనేది
కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్లో అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే దీనిలో మార్జినల్ కాస్టే ఉంటుంది కానీ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్లు అలాగే ప్రాఫిట్లు ఇవన్నీ కూడాను దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండవు. ఓకే, నెక్స్ట్ వన్. The technique is not suitable for external reporting, that is for tax authorities where marginal income is not considered as a taxable profit. ఇక్కడ ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ తయారు చేయడానికి అంత సూటబుల్గా ఉండదు. అంటే ఏంటంటే ట్యాక్స్ అథారిటీస్ పన్ను అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఈ మార్జినల్ ఇన్కమ్ను ఆధారంగా చేసుకుని పన్నులు కట్టేటప్పుడు దాని మీద వచ్చే లాభాల్లో ఈ మార్జినల్ ఇన్కమ్ అనేది దానిలో కన్సిడర్ అనేది చెయ్యరు. ఈ విధంగా మనకి మార్జినల్ కాస్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ వీడియోలో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.